ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 8వ అధ్యాయం 32వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆయన వాటిని పొమ్మనగా. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దయ్యం పట్టిన ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువుల వారు గెరాసీనుల దేశమునకు వెళ్ళినప్పుడు ఎదురుగా వచ్చారు. వారు ఉగ్రులై ఆ దారి వెంట వెళ్ళే ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అప్పుడు క్రీస్తును చూడగానే, ప్రభువును చూడగానే ఆ దయ్యము మరి ఆ ప్రాంతం విడిచి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవుస్తున్నది. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం చూస్తే, ఆయన అద్దరినున్న గదరేనీల దేశం చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులను బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడు నా మార్గం వెళ్ళలేకపోయారు. ఇదిగో దేవుని కుమారుడు నాతో మీకేమి, కాలం రాకమును మమ్మల్ని బాధించి ఇక్కడికి వచ్చిదామని కేకలు వేసింది. వారికి దూరంగా గొప్ప పందులు మేయిచుండగా ఆ దయ్యం నీవు మమ్మల్ని వెళ్ళగొట్టినాడు, ఆ పందుల మందలోనికి పొమ్మని ఆయన వేడుకున్నాడు. ఆయన వాటిని పొమ్మనగా ఆ మనుషులు వదిలిపెట్టి ఆ పందులోకి వెళ్ళింది. ఇదిగో ఆ ప్రాంతం నుండి సముద్రం వడిగా పరిగెత్తు నీళ్ళలో పడి చచ్చాను. దీనికి స్తోత్రంగా. ఆ యొక్క దయ్యం పట్టిన ఆ వ్యక్తులు మరి భయంకరంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభువును చూసి, దావీదు కుమారుడా, దేవుని కుమారుడా, ఇక్కడ అంటున్నారు 29వ వచనం, ఇదిగో దేవుని కుమారుడా మాతో నీకేమి, మమ్మల్ని హింసించడానికి ఇక్కడికి వచ్చావా? ఇదిగో అక్కడ పందుల మంద ఉంది, అందులోకి మమ్మల్ని పంపివేయమని వారు ఆజ్ఞాపించినప్పుడు యేసుక్రీస్తు ఆజ్ఞాపించగానే, ప్రభు స్తోత్రం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 31వ వచనం, నీవు మమ్మల్ని ఎల్లగొట్టినాడు, ఆ పందులోనికి పొమ్మని ఆయన వేడుకొని ఆయన వాటిని పొమ్మనగా అవి మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోకి పోయాను. ఆ ప్రాంతము సముద్రం అడిగా పోయి నీళ్ళలో పడి చచ్చాను. ప్రభు స్తోత్రం. కనుక దేవుడు ఆజ్ఞాపిస్తే ఏ దుష్టుడైనా వెళ్ళిపోతాడు. అయితే ఆ సైతాను దుష్టశక్తికి క్రీస్తు యొక్క శక్తి ఏమిటో తెలిసిపోయింది. యేసు ప్రభు దేవుడని ఒక సైతాన్ తెలుసుకున్నది, కానీ మనుషుడు తెలుసుకోలేకపోతున్నాడు. నీవు నేను మనం తెలుసుకోలేకపోతున్నా కనుక ఆశీర్వాదాలు మనకు కలగడం లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన పొమ్మనగానే అవి వెళ్ళిపోయి పందులలో పడి నీళ్ళల్లో పడి చచ్చిపోయినాయి. నీ వ్యాధిని యేసు ప్రభు గద్దించగలడు. నీ రోగమును ప్రభు గద్దించగలడు. నీ అప్పును దేవుడు తీసివేయగలడు. నీకు విజయం దయచేయగలడు. ప్రభువు నీ పరిచర్యను ఆశీర్వదించగలడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా జరుగుతుంది. ప్రభుని యేసుక్రీస్తు మాటలు దీవించునుగాక. ఆమేన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.